హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 39,481 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎప్పటి వరకు టైం ఉంది? ఎగ్జామ్ ఫీజు ఎంత? ఎగ్జామ్ సెంటర్స్ ఎన్ని? ఏ స్టేట్‌లో ఎన్ని జాబ్‌లనేవి ఇచ్చారు? ఇవి మొత్తం ఇప్పుడు చూసుకుందాం. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. 5వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయండి. 14 అక్టోబర్ వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఫీజు వచ్చేసరికి 15వ తారీఖు వరకు పే చేయొచ్చు. అంటే 14తో అప్లికేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఫీజు వచ్చేసరికి 15వ తారీఖు వరకు కూడా పే చేయొచ్చు. ఫీజు వచ్చేసరికి రూ. 100 ఉంటుంది. దరఖాస్తు సవరణ విండో వచ్చేసరికి 5వ తారీఖు నవంబర్ నుంచి 7వ తారీఖు నవంబర్ వరకు. అంటే ఈ 2 రోజులు ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చండి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎగ్జామ్స్ వచ్చి నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ, ఫిబ్రవరిలో గానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మొత్తం ఖాళీలు వచ్చేసరికి 39,481 ఖాళీలున్నాయండి. అందులో ఏ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి? అందులో పురుషులకెన్ని, స్త్రీలకెన్ని అనేవి ఇప్పుడు డీటెయిల్డ్‌గా ఒకసారి చూద్దాం. బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇందులో వచ్చేసరికి 15,654 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఇందులో పురుషులకు వచ్చేసరికి 13,306 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్స్ అంటే స్త్రీలకు వచ్చేసరికి 2,348 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకోటి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవి 7,145 పోస్టులు ఉన్నాయండి. ఇందులో పురుషులు వచ్చేసరికి 6,430 పోస్టులు ఇవ్వడం జరిగింది. స్త్రీలకి 715 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది సిఐఎస్ఎఫ్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇవి వచ్చేసరికి 11,541 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇందులో పురుషులకి 11,299 పోస్టులు ఇవ్వడం జరిగింది. లేడీస్‌కి వచ్చేసరికి 242 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఎస్ఎస్‌బి సహస్ర సీమా బెల్ ఇవి 819 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఓన్లీ పురుషులకే. ఇవి ఇందులో లేడీస్‌కి అనేది ఇవ్వడం జరగలేదు. దయచేసి గమనించండి. ఓన్లీ పురుషులే అప్లై చేసుకోవాలి. 819 పోస్టులు ఉన్నాయి. ఇంకోటి ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఈ పోస్టులకు వచ్చేసరికి 3,017 అంటే 3,017 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో పురుషులు వచ్చేసరికి 2,564 పోస్టులు ఉన్నాయండి. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలకు వచ్చేసరికి 453 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి అస్సాం రైఫిల్స్ ఇవి వచ్చేసరికి 1,248 పోస్టులు ఉన్నాయి. 1,248 పోస్టులు. ఇందులో పురుషులు వచ్చేసరికి 1,148 పోస్టులు, స్త్రీలు వచ్చేసరికి 100 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవి 35 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఓన్లీ పురుషులకే. ఇవి కూడా స్త్రీలకైతే లేవు. ఎస్ఎస్ఎఫ్ 35 పోస్టులు. నెక్స్ట్ ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవి వచ్చేసరికి 22 పోస్టులు ఉన్నాయండి. పురుషులకి 11 ఉన్నాయి, స్త్రీలకి 11 ఉన్నాయి. 22 పోస్టులు. ఈ ఖాళీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్‌రిజర్వ్డ్ అంటే వీటిలో కూడా ఎస్సీలకెన్ని, ఎస్టీలకెన్ని, ఓబీసీలకెన్ని, ఈడబ్ల్యూఎస్‌కెన్ని అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వీటిలో ఎన్ని అనేది మళ్ళీ డీటెయిల్డ్‌గా విభజించడం, ఎవరికి ఎన్ని పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి శాలరీ వచ్చి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ జాబ్‌కి వచ్చేసరికి 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది.
మిగతా అన్ని పోస్టులకి 21,700 నుంచి 69,100 రూపాయలు ఈ శాలరీ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అంటే 25 అంటే 24లో ఎవరైనా ఫెయిల్ అయినా మరి సప్లిమెంటరీ రాసి పాస్ అవుతారు కదా! వాళ్ళు కూడా 25 లోపు ఈ 2025 కల్లా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. వీటికి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 23 లోపే ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీలకైతే 3 సంవత్సరాలు ఉంది. ఇది కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఉంటారు కదా! వాళ్ళకొచ్చేసరికి సర్వీస్ కాలం నుంచి మినహాయించి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దయచేసి ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఎవరైనా ఉంటే వాళ్ళు గమనించండి. వీటిలో కూడా రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయండి. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌సీవీ నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5% ఉన్నాయి. ఓబీసీలకి 27% ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి 10% ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌కి మిగిలిన అన్ని స్థానాలు అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళ చేత భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం ఖాళీల్లో 39,480 పోస్టులు ఉన్నాయి కదండీ! వీటిలో 10% మాజీ సైనికులకి కేటాయించిన తర్వాత మిగతా వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ టెస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ అంటే పూర్తిగా ఆన్‌లైన్‌లోనే రాయటం జరుగుతుంది. వీటికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే మన రన్నింగు, రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంకోటొచ్చేసరికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్ మన కంప్యూటర్ టెస్ట్ అన్నాం కదండీ! ఇదొచ్చేసరికి 160 మార్కులకు ఉంటుంది. 80 ప్రశ్నలుంటాయి. 160 మార్కులు. అంటే ప్రశ్నకొచ్చేసరికి 2 మార్కులు కాడికి 160 మార్కులకు ఉంటుంది. ఇవి వచ్చేసరికి 13 భాషల్లో ఉంటాయి. ఎగ్జామ్స్ అనేసి 13 భాషలు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం ఇట్లా 13 భాషల్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి 13 భాషల్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 30% రావాలండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసరికి 25% క్వాలిఫై మార్క్స్ రావాలి. మిగతా వాళ్ళకి 20% వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఇవొచ్చేసరికి ఎక్కువ శాతం మహిళల్ని కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగానికి తీసుకోవాలని జెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అందుకని వాళ్ళని కూడా అప్లై చేసుకోమని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్ టెస్ట్ అన్నాం కదండీ! అందులో భౌతిక ప్రమాణాలు అంటే హైట్ ఎంతుండాలి, చెస్ట్ ఎంతుండాలి అనేది ఒకసారి చూద్దాం. పురుషులొచ్చేసరికి హైట్ వచ్చి 170 సెంటీమీటర్లు ఉండాలి. పురుషులు 170 సెంటీమీటర్లు హైట్ ఉండాలండి. చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్లు ఉండాలి. స్త్రీలు 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. దీనికొచ్చేసరికి రన్నింగ్ రేస్ ఉంటుంది. పురుషులు 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పూర్తి చేయాలండి. స్త్రీలు వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ 8:30 నిమిషాల్లో పూర్తి చేయాలండి. ఇవి అన్ని ప్రాంతాలకి ఒకేలా కాకుండా కొన్ని ప్రాంతాలకి కొన్ని సడలింపులు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకేమైనా పూర్తి డీటెయిల్డ్‌గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ అనేది పీడీఎఫ్ పెడతాము. అది ఒకసారి పూర్తిగా చూసి అప్లై చేసుకోవాల్సిందిగా చూద్దాం. ఎగ్జామ్ సెంటర్‌లో వచ్చేసరికి మనకి రీజియన్స్ ప్రకారం డివైడ్ చేశారు. సెంట్రల్ రీజియన్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ రీజియన్స్ అనే ఇదిగా డివైడ్ చేయడం జరిగింది. మనకి ఆంధ్ర, తెలంగాణ వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, వైజాగు ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి తెలంగాణ స్టేట్‌లు. సర్టిఫికేట్స్ అండ్ వెరిఫికేషన్ వచ్చేసరికి
అప్లికేషన్ ఫామ్ ఒకటి కావాలి, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఎన్‌సీసీ సర్టిఫికేట్. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి బోనస్‌గా కలవడం అనేది జరుగుతుంది. ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ కావాలి. ఈ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి సిలబస్ వచ్చి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, ఇవి ఏ కాంపిటేటివ్‌కైనా ఇవే అండి ఉండేది. ఇంకోటి ఇవి 10th క్లాసే కాబట్టి మ్యాథ్స్ వచ్చేసరికి స్టాండర్డ్స్ అంటే ఎలిమెంటరీ స్టాండర్డ్స్‌లోనే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 80 ప్రశ్నలుంటాయి. 160 మార్కులు. ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలనేవి వస్తాయి. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయండి. జాగ్రత్తగా చూసి ఆన్సర్స్ అనేవి పెట్టండి. ప్రతి 4 తప్పులకి ఒక మార్క్ అనేది పోతుంది. అంటే 0.25% నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళు రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేటివ్స్‌కి గాని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. దయచేసి మన ఛానెల్‌ని